అయితే లోకేశమయ్య ఎర్ర పుస్తకంతో సోపత్ చేసి, అంటే ఎర్ర పుస్తకం అంటే అర్థమైందా ఇక మరి రెడ్ బుక్ అందులో ఆనాడు వైసీపీ అధికారంలో ఉండగా తొడలు కొట్టిన వాళ్ళను ఆ తొడలు కొట్టిన వాళ్ళు ఇవాళ ఉంటేనేమో బయట దేశాలలో ఉన్నారట, లేకపోతే జైళ్ళలో ఉన్నారట. అంటే ఇది ప్రచారం నడుస్తుంది. అంటే లోకేశం ఏమో చేసిండు అనేది గుసగుస నిజంగానే జరిగిందా ఈ కథ? ఇప్పుడు రెడ్ బుక్ అనేటువంటిది ఎవరైతే తప్పు చేసిన తప్పుడు న్యాయాలు ఉన్నారో వారి గురించి పెట్టినటువంటి రెడ్ బుక్. అది రాజకీయ నాయకులు, రాజకీయం చేసేవాళ్ళు, అది ప్రతిపక్ష పార్టీ అయినా ఏ పార్టీ అయినా వారి గురించి రెడ్ బుక్ లో వాళ్ళ పేర్లు ఉండవు. ఆ పేర్లు ఎవరెవరే ఉంటాయి, ఎవరైతే వికృతంగా ప్రవర్తించారు, ఎవరైతే చట్టవిరుద్ధంగా ప్రవర్తించారు, ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అవమానించారు, దాడులు చేశారు, నడి రోడ్డు పైన పీకలు కోశారు, అటువంటి వారి. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అడ్డుపడి అనునిత్యం ఇంట్లో ఉన్న మహిళల్ని అవమానించేటువంటి వారు, ఇటువంటి తప్పుడు వేదవుల పేర్లన్నీ కూడా రాసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళందరూ మరి జైల్లో ఉన్నారని అనుకోవచ్చునా? వారిలో ఎవరైతే తప్పు చేశారో వారందరూ కూడా జైల్లో ఉన్నారు. కొంతమంది పారిపోయారు. అంతేనా? గతంలో ఏదో అన్నారు, రకరకాలుగా మాట్లాడారు అవమానకరంగా లోకేష్ గారిని. మరి ఆ అవమానకరమైన మాటలు, ఆ దమ్ము ఇప్పుడేది? ఇవాళ లోకేష్ అనేటువంటి నాయకుడు అవమానం చెక్కిన శిల్పం. ఆయనని అనేక రకాలుగా అవమానించారు. కనీసం తండ్రిని అరెస్ట్ చేస్తే చూడటానికి వెళ్లకుండా నడి రోడ్డు పైన ఆపేసినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో ఆయన చేతిలో ఉన్నటువంటి ఆయుధం రాజ్యాంగం. అది చూపించి చెప్పారు, ఆర్టికల్స్ ప్రకారం నేను ఈ భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చు అనేటువంటి. అటువంటి వ్యక్తి చట్టవిరుద్ధంగా ఎక్కడ ఉండదు. చట్టబద్ధంగా తప్పు చేసిన వాళ్ళ జోలు మాత్రమే ఆ రెడ్ బుక్ పనిచేస్తుంది. అది కూడా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తుంది, చట్టపరంగా పనిచేస్తుంది. ఎక్కడా కూడా సామాన్య ప్రజలకి ఇబ్బంది కలగకుండా కేవలం తప్పుడు వెదల కోసమే రాసినటువంటి ఒక రెడ్ బుక్. దాంట్లో ఖచ్చితంగా అమలు అయితే తీరుతుంది. తప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్తారు. జైలుకి వెళ్ళటానికి ఇష్టం లేని వాళ్ళు పారిపోతారు. పారిపోయిన వాళ్ళని సరే కలుగుల్లో దాక్కున్నా ఈడ్చుకొచ్చి చట్టం ముందు నిలబెట్టడం మాత్రం